మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి. అయితే రాధాకిషన్ రావు వాంగ్మూలం పత్రం చూస్తుంటే ఇదంతా బీఆర్ఎస్ కోసమే చేసినట్లు స్పష్టమవుతుంది కదా. మరి టాస్క్ ఫోర్స్ చేయాల్సిన పనులేంటి, చేసిన పనులేంటి? రాధాకిషన్ రావు తన పోలీస్ కస్టడీలో సంచలన విషయాలను వెల్లడించారు. ఏ రకంగా అక్రమాలకు పాల్పడింది ఆయన స్వయంగా ఒప్పుకున్నారు. దానికి సంబంధించిన కన్ఫెషన్ రిపోర్ట్ ప్రస్తుతం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. ఇందులో రాధాకిషన్ రావు వెల్లడించిన అనేక సంచలన విషయాలు ఉన్నాయి. టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా ఏ రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడింది, బీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేయడానికే అటు ప్రభాకర్ రావుతో కలిసి ఎలాంటి కుట్రలు పన్నింది అంతా కూడా చాలా స్పష్టంగా ఆయన తన వాంగ్మూలంలో రాధాకిషన్ రావు వివరించారు. దానికి సంబంధించిన వివరాలను ఒకసారి చూద్దాం. ఆయన పలువురు ఇన్స్పెక్టర్లను ఈ టాస్క్లో వాడుకున్నట్టుగా తెలుస్తుంది. ఎప్పటి నుంచో ప్రతిపక్ష పార్టీ నేతలతో పాటు విపక్ష పార్టీ నేతలు, సొంత పార్టీ నేతలపైన కూడా నిఘా పెట్టారు. ఆ నిఘా పెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశారు. ఎవరెవరైతే అటు రాజకీయ పార్టీకి, అటు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా గలమెత్తుతున్నారో వాళ్ళందరినీ అంచివేయడం కోసమే ప్రత్యేకంగా ఒక టీంని ఏర్పాటు చేసుకున్నాం. వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా కలుస్తూ ఉండేవాళ్ళు. తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి స్టెప్స్ వేయాలనేది వీళ్ళందరూ కూడా తరచుగా సిగ్నల్, వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల్లో వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళంటూ ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో వెల్లడించారు. ఒకసారి మనం కన్ఫెషన్ స్టేట్మెంట్ కనుక చూసినట్లయితే గుండు వెంకట్రావు అనే ఇన్స్పెక్టర్, ఆయన గతంలో ఎస్ఐబిలో పనిచేశారు. ఆయన చాలా స్పష్టంగా ఆయన ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. తనను అనాథరైజ్డ్ సర్వైలెన్స్ కోసం వాడుకున్నారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే తాము అనేక మంది ప్రైవేట్ వ్యక్తుల పైన తాము నిఘా పెట్టామని ఆయన విషయాన్ని ఆయన వెల్లడించాడు. గుండు వెంకట్రావు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఆయన గతంలో ఎస్ఐబిలో పనిచేశారు. ప్రణీత్ రావు అట్లనే ప్రణీత్ రావు కోఆర్డినేట్ చేసేవాడు. ప్రణీత్ రావు సర్వైలెన్స్ పెట్టి అక్కడ జరిగే విషయాలన్నీ చెప్పేవాళ్ళు. రాధాకిషన్ రావు వెంటనే యాక్షన్లో దిగేవాళ్ళు. అక్కడ ఇతర జిల్లాల్లో ఉన్న నేతలతో కోఆర్డినేట్ చేసుకొని అటు ప్రతిపక్ష పార్టీల నేతలకు, విపక్ష పార్టీల నేతలకు సంబంధించిన డబ్బుల్ని పట్టుకునే వాళ్ళం. ఎగ్జిక్యూషన్ ఆఫ్ ట్యాక్స్ ఆఫ్ సీజర్ ఆఫ్ క్యాష్ అంటూ చెప్పారు. అంటే వీళ్ళ ఆదేశాల మేరకే అక్కడ జిల్లాలలో తాము డబ్బు పట్టుకున్నామంటూ చెప్పారు. మరో ముఖ్యమైన వ్యక్తి టాస్క్ ఫోర్స్లో సుదీర్ఘకాలం ఎస్ఐగా, ఇన్స్పెక్టర్గా చేశారు, శ్రీకాంత్ అనే వ్యక్తి. ఆయన రాధాకిషన్ రావు ఆదేశాల మేరకు అక్కడ ఫీల్డ్ స్టాఫ్కి అసిస్ట్ చేసేవాడు. ఆయన పెద్ద ఎత్తున నగదు పట్టుకున్నారనే విషయాన్ని కూడా ఆయన కూడా వెల్లడించాడు. అదర్ పార్టీస్, పొలిటికల్ పార్టీస్ అంటే బీఆర్ఎస్ కాకుండా ఇతర పొలిటికల్ పార్టీస్కి చెందిన డబ్బులన్నింటినీ కూడా పట్టుకున్నారు. దాదాపుగా 8 సందర్భాలలో ఇలా పెద్ద మొత్తంలో డబ్బును సీజ్ చేశానంటూ ఆయన కూడా వాంగ్మూలం ఇచ్చాడు. ఇక సారా సాయి కిరణ్ అనే ఎస్ఐ టాస్క్ ఫోర్స్లో పనిచేశారు. ఆయన రాధాకిషన్ రావు ఆదేశాల మేరకు నగదును అటు ట్రాన్స్పోర్ట్ చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ఆయనకు ఆ ప్రభుత్వ వాహనాలలో డబ్బులు నింపేసి ఆ టాస్క్ ఫోర్స్ పోలీసులు వినియోగించుకోవడానికి కేటాయించబడిన ప్రభుత్వ వాహనాలలో డబ్బులు నింపి ఆ డబ్బులన్నింటినీ కూడా దివ్యచరణ్, రిటైర్డ్ ఎస్పీ, ఆయనకు శివచరణ్ రెడ్డి, చరణ్ పార్ట్నర్ అండ్ అసోసియేట్ ఆఫ్ వెంకట్రామరెడ్డి, ప్రస్తుతం మెదక్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్న వెంకట్రామరెడ్డికి సన్నిహితుడు, ఆయన పార్ట్నర్ అయిన శివచరణ్ రెడ్డి, అలానే దివ్యచరణ్ రావు, వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వివిధ ప్రాంతాలకు తరలించే వాళ్ళు అనేది చాలా స్పష్టంగా ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇక A4 అంటే రాధాకిషన్ రావు ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్నాడు. ఆయన స్వచ్ఛందంగా ఆయన ఒప్పుకున్నారు. ఆ మధ్యవర్తుల సమక్షంలో ఆయన ఒప్పుకున్నారంటూ చెప్పారు. వాలంటీర్లీ కన్ఫెస్డ్ బిఫోర్ మీడియేటర్స్ అబౌట్ ద క్రైమ్స్ హీ కమిటెడ్ అంటే తాను చేసిన నేరాలన్నింటినీ కూడా ఆయన అంగీకరించారు. అటు ఒక పథకం ప్రకారమే కుట్రపూరితంగా తాము ప్రైవేట్ వ్యక్తుల వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి చొరపడ్డాము. వాళ్ళ కొంచెం సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు, రాజకీయంగా మంచి ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులు, బిజినెస్ మెన్స్, వాళ్ళందరిపైన నిఘా పెట్టాము. వాళ్ళందరినీ కూడా ఈ అధికారం ఏదైతే పోలీసులు వినియోగించాల్సిన టెక్నాలజీని అంతా కూడా ఈ ప్రైవేట్ వ్యక్తులపైన నిఘా పెట్టడానికే తాము నిఘా పెట్టామంటూ ఆయన కూడా ఒప్పుకోవడం జరిగింది. 2014లో అటు కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అటు బీఆర్ఎస్ బలోపేతం కోసమే పనిచేశామనే దాన్ని కూడా వీళ్ళు వెల్లడించారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అటు టీఆర్ఎస్ సర్కార్ ఏర్పడిన తర్వాత ప్రభాకర్ రావును ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి ఆయనను చీఫ్గా సెలెక్ట్ చేశారు. కేవలం కుల ప్రాతిపదికనే ఆ సెలెక్షన్ జరిగిందనేది కూడా ఆయన తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. 2016లో ఆయన డీజీగా
ఆయన ప్రమోషన్ వచ్చింది. అప్పటి నుంచి కూడా ఆయన కొంతమందిని ఏరి కోరి అందులోకి ఎస్ఐబిలోకి లేకపోతే ఇంటెలిజెన్స్లోకి తీసుకొచ్చారు. అందులో ఒకరు ప్రణీత్ రావు, నల్గొండ నుంచి ప్రణీత్ రావును, భుజంగరావు రాచకొండ నుంచి భుజంగరావును, అలానే సైబరాబాద్ నుంచి వేణుగోపాలరావు, తిరుపతన్న హైదరాబాద్ నుంచి వీళ్ళందరినీ కూడా కేవలం సామాజిక వర్గ పరంగానే వాళ్ళందరినీ ఒకటే సామాజిక వర్గం అనే నెపంతో వాళ్ళందరినీ తీసుకొచ్చారు. మరికొంతమంది వ్యక్తుల్ని అటు గతంలో ప్రభాకర్ రావుకి అత్యంత సన్నిహితంగా ఉన్న తిరుపతన్న, అట్లనే కొంతమంది గట్టుమల్లు లాంటి ఇన్స్పెక్టర్లను ఆ తర్వాత తీసుకొచ్చారు. ఇదంతా కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీకి మేలు చేయడం కోసమే ఈ టీంని ఏర్పాటు చేశారని చెప్తున్నారు. అయితే రాధాకిషన్ రావును అటు 2017లో టాస్క్ ఫోర్స్ డీసీపీగా వేశారు. కేవలం హైదరాబాద్ సిటీలో తమ పట్టు నిలుపుకోవడానికే ఇలా ఈ పోలీసు యంత్రాంగాన్ని మొత్తం కూడా వినియోగించుకున్నారని చెప్తున్నారు. అటు ప్రణీత్ రావు, వేణుగోపాలరావు, ప్రభాకర్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు వీళ్ళందరూ కూడా తరచూ కలుసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఎలా బీఆర్ఎస్ రూలింగ్ పార్టీని ఇంకా ఎలా బలోపేతం చేయాలి, అలానే మరోసారి అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ రావడానికి తగిన చర్యలు ఏం తీసుకోవాలంటూ కూడా వాళ్ళు తరచూ చర్చించుకుంటూ ఉండేవాళ్ళంటూ రాధాకిషన్ రావు తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో పేర్కొన్నారు. గట్టుమల్లు గతంలో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్గా 2 సంవత్సరాలు పనిచేశారు. ఆయనను తర్వాత ప్రభాకర్ రావు ఆయనను కూడా ఎస్ఐబిలోకి తీసుకున్నారు. ఎందుకంటే అక్కడ సోషల్ మీడియాలో ఎవరెవరు మాట్లాడుకుంటున్నారో వాటిలన్నిటిపైన నిఘా వేయడానికి గట్టుమల్లుని వాడుకున్నారు అనే విషయాన్ని కూడా ఇందులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఇంకా అటు రాధాకిషన్ రావు, అటు ప్రణీత్ కుమార్ ఆయనను ప్రత్యేకంగా ప్రభాకర్ రావు ఎంచుకున్నారు. ఎస్ఐబిలో ఒక కొత్తగా స్పెషల్ ఆపరేషన్ టీంను ఎస్ఐబిలో ఏర్పాటు చేశారు. ఎక్స్క్లూజివ్లీ ఫార్మ్డ్ ఫర్ ద సోల్ పర్పస్ ఆఫ్ సర్వైవలెన్స్. కేవలం విపక్ష పార్టీ నేతలపైన నిఘా పెట్టడానికే దీన్ని ఏర్పాటు చేశారు. అటు పొలిటికల్ పార్టీస్, అందులో పార్టీలో కొంతవరకు రెబల్స్గా ఉన్నవాళ్ళు, బీఆర్ఎస్ పార్టీలో రెబల్స్గా ఉన్నవాళ్ళు, అట్లనే బీఆర్ఎస్కి పార్టీలో కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వాళ్ళందరిపైన దీన్ని నిఘా పెట్టారనేది ఇందులో చాలా స్పష్టంగా మెయింటైన్ చేశారు. ఇదంతా కూడా ఎస్ఐబి రూల్స్కి విరుద్ధమైనప్పటికీ కేవలం బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి, అటు బీఆర్ఎస్ సుప్రీమోకి ఎప్పటికప్పుడు సమాచారం అందించడానికి ఇట్లా ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేశారు. ఎం ప్రభాకర్ రావు తనకు చాలా నమ్మకమైన వ్యక్తులతో ఒక టీంను ఫార్మ్ చేశాడు. అటు ప్రణీత్ రావు, వేణుగోపాలరావు, తిరుపతన్న, భుజంగరావు వీళ్ళందరితోనూ టీం ఏర్పాటు చేశాడు. ఖచ్చితంగా మూడోసారి పార్టీని విజయ తీరాలకు చేర్చి తీరాల్సిందేనంటూ వాళ్ళందరూ కూడా కుట్ర పన్నారు. 2023లో జరిగే ఎలక్షన్లో ఖచ్చితంగా మనం మూడోసారి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. అందుకోసమే అటు అపోనెంట్ పార్టీస్ అంటే విపక్ష పార్టీల నేతలకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అనుచరులు, వాళ్లకు సహాయ సహకారాలను అందిస్తున్న బిజినెస్ పర్సన్స్, అట్లనే బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్న వాళ్ళు వీళ్ళందరిపైన కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు అంటూ ఆయన కన్ఫెషన్లో చెప్పడం జరిగింది. అయితే ఈయన రిటైర్ అయిపోయిన తర్వాత 2020లో ఆయన రిటైర్ అయిపోయారు రాధాకిషన్ రావు. కానీ తనకున్న ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి ఆయన తిరిగి అటు ఓఎస్డీగా పదవి బాధ్యతలు చేపట్టారు. 3 సంవత్సరాల పాటు 2023 వరకు ఆయన సిటీ టాస్క్ ఫోర్స్ హెడ్గా కొనసాగారని చెప్తున్నారు. మరొకసారి ఎక్స్టెన్షన్ కూడా ఆయన తెచ్చుకోగలిగారు. అటు ప్రభాకర్ రావు అండదండలతో గత ప్రభుత్వం ముఖ్య నేతగా ఉన్న కేసీఆర్ అండదండలతోనే తాను తెచ్చుకున్నానంటూ చెప్తున్నారు. అయితే ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు 2018లో జరిగిన ఎన్నికల్లో ప్రణీత్ రావు చాలా విషయాలు అటు రాధాకిషన్ రావుతో పంచుకున్నారు. వాళ్ళు వెంటనే అక్కడ ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం మేరకు అటు ప్యారడైజ్ వద్ద 70 లక్షల రూపాయలు, రాంగోపాల్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 70 లక్షల రూపాయలు సీజ్ చేశారు. అదంతా కూడా టీడీపీ నుంచి అప్పట్లో శేర్లింగంపల్లిలో పోటీ చేసిన ఆనంద్ ప్రసాద్ భవ్య సిమెంట్స్ ఆయనకు సంబంధించిన డబ్బును సీజ్ చేశామంటూ చెప్పారు. దుబ్బాక బై ఎలక్షన్ జరుగుతున్న సందర్భంగా 2020 సంవత్సరంలో అటు ప్రణీత్ కుమార్ మరొకసారి ఆయన నిఘా పెట్టి ఎవరు డబ్బులు తరలిస్తున్నారంటూ అక్కడ ఫీల్డ్ స్టాఫ్కి సమాచారం అందించారు. దాంతో అటు బేగంపేటలో ఓ చిట్ ఫండ్ కంపెనీకి సంబంధించిన ₹1 కోటి పట్టుకున్నారు. ఇవన్నీ కూడా బీజేపీ దుబ్బాక అటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న రఘునందన్ రావుకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన ₹1 కోటి పట్టుకోవడం జరిగింది. ఇక మునుగోడు బై ఎలక్షన్ సందర్భంగా అటు 2022 అక్టోబర్లో
ప్రణీత్ రావు అటు ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు మరోసారి పనిచేశాడు. ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి, అలానే శ్రీనాథ్ రెడ్డి, అటు గుంటా సాయి కుమార్ రెడ్డి, కుందే మహేష్, డి సందీప్ కుమార్, ఎం మహేందర్, అనూష్ రెడ్డి, వెన్నం భరత్, వీళ్ళందరినీ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సన్నిహితులు, వీళ్ళందరినీ పట్టుకొని వీళ్ళ దగ్గర నుంచి దాదాపుగా 3,50,00,000 రూపాయలు నగదును స్వాధీనం చేసుకుని వాటిలన్నింటినీ కూడా గాంధీనగర్ పోలీస్ స్టేషన్కి తరలించారు. మరోసారి 2023 అక్టోబర్లో అటు ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ప్రణీత్ కుమార్ ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ మేరకు హనుమంత్ రెడ్డి, ప్రభాకర్ వీళ్ళిద్దరూ కూడా మహేష్ రెడ్డి అనే బిల్డర్ అసోసియేట్స్, ఏఎంఆర్ ఇన్ఫ్రా అనే సంబంధించి ఈయన కాంగ్రెస్ పార్టీ సపోర్టర్గా ఉన్నారు. వీళ్ళు శ్రీకాంత్, ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ని అక్కడ పెట్టడం ద్వారా 3,35,00,000 రూపాయల నగదును ఒక మీడియా సంస్థ భవనం దగ్గర స్వాధీనం చేసుకున్నారు. ఇక అక్టోబర్ 2వ వారంలో మరోసారి ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ప్రణీత్ కుమార్ అటు టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా ఉన్న రాధాకిషన్ రావుకు కొంత సమాచారం ఇచ్చారు. వెంటనే శ్రీకాంత్ అనే ఇన్స్పెక్టర్ని రంగంలో దించారు. 22 లక్షలు అక్కడ ఆయన పట్టుకున్నారు. రాజ్ కుమార్ అనే వ్యక్తి తార్నాకకు సంబంధించిన వ్యక్తి దగ్గర నుంచి పట్టుకున్నారు. ఇవన్నీ కూడా ఆయన స్వయంగా రాధాకిషన్ రావు తన కన్ఫెషన్లో వెల్లడించాయి. అదే రోజు మరొక సమాచారం ప్రకారం అటు ప్రణీత్ కుమార్ ఇచ్చిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ టీమ్స్ అన్నీ కూడా గడప నరేష్ అనే వ్యక్తిని పట్టుకొని అతని దగ్గర నుంచి 15 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 2వ వారం 2023 ఎస్ఐబి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు అటు 49 లక్షల రూపాయలు కంజల్ మాలిక్ అనే వ్యక్తి దగ్గర నుంచి హిమాయత్ నగర్లో స్వాధీనం చేసుకొని వాటిని కూడా నారాయణగూడకు తరలించారు. ఇలా పలు సందర్భాలలో ప్రణీత్ రావు వీళ్ళకి సమాచారాలు ఇస్తూ ఉన్నాడు. వాటినన్నింటినీ కూడా వెంటనే టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో రాధాకిషన్ రావు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లు ఎక్కడికక్కడ విపక్ష పార్టీల నేతలకు వాళ్ళకి సహకరిస్తున్న వాళ్ళందరికీ వాళ్ళపైన దాడులు చేసి డబ్బులు పట్టుకున్నారంటూ చెప్తున్నారు. ఇక 2023 అక్టోబర్లో రాధాకిషన్ రావు ఆదేశాల మేరకు అటు సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్లో ఎస్ఐగా పనిచేస్తున్న సాయి కిరణ్ భారీగా నగదును అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేశాడు. ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఆయనను వాడుకున్నారు. తీసుకున్న వేరు చోటు నుంచి తీసుకున్న వాహనాలన్నింటినీ కూడా దివ్యచరణ్ రావు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, ఆయన ప్రస్తుతం అటు హైదరాబాద్లో ఉన్న ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ స్పష్టంగా పేర్కొన్నారు యశోద హాస్పిటల్లోనే ఆయనకు 2 సార్లు డబ్బులు ఇచ్చారు. మొదటిసారి అటు రాధాకిషన్ రావు ఆదేశాల మేరకు సాయి కిరణ్ ఎస్ఐ ఆయన దివ్యచరణ్ రావుని కలిశారు. దివ్యచరణ్ రావు చెప్పినట్లుగా రాణిగంజ్ వద్దకు వెళ్ళి అక్కడ 1 కోటి రూపాయలు కలెక్ట్ చేసుకున్నారు. వెంటనే దాన్ని తీసుకొచ్చి సోమాజిగూడ సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో దివ్యచరణ్ రావుకి అందించారు. రెండోసారి సాయి కిరణ్ మరోసారి దివ్యచరణ్ రావుని కలిశారు. అక్కడి నుంచి దివ్యచరణ్ రావు ఇచ్చిన మరో వ్యక్తితో కలిసి అటు అఫ్జల్గంజ్కి వెళ్ళారు. అక్కడ నుంచి 1 కోటి రూపాయలు తీసుకొచ్చి దివ్యచరణ్ రావుకు మలక్పేట్ యశోద హాస్పిటల్లో ఇచ్చారు. అంతేకాకుండా అటు రాధాకిషన్ రావు ఆదేశాల మేరకు సాయి కిరణ్ ఈ డబ్బునంతా తీసుకొని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఇప్పుడు ప్రస్తుతం మెదక్ జిల్లా పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న వెంకట్రామరెడ్డి, ఆయన గతంలో ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన దగ్గరికి ఆయన డబ్బుకు సంబంధించి ఎస్కాట్గా వ్యవహరించారు. ఒక కొత్త ఐఫోన్ను ఇవన్నీ కూడా ఈ ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం సాయి కిరణ్కు ఒక కొత్త ఐఫోన్ను సిమ్ కార్డ్ని సాయి చరణ్ రెడ్డి అనే వ్యక్తి ఈయనకు అందజేశాడు. వెంకట్రామరెడ్డి ఆయన సోదరులు ఏదైతే రాజపుష్ప కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అక్కడి నుంచి వెంకట్రామరెడ్డి రాధాకిషన్ రావుకు చిన్ననాటి స్నేహితుడు కావడంతో అతను చెప్పినట్లుగా అతనికి సహాయం చేయడం కోసం అతని సంస్థ నుంచి పెద్ద ఎత్తున డబ్బులన్నింటినీ కూడా అక్కడి నుంచి వేరు ప్రాంతాలకి మొబిలైజ్ చేసాం. వీటిలన్నిటికీ కూడా టాస్క్ ఫోర్స్ వాహనాలు వాడి దాన్ని ఎస్కాట్గా సాయి కిరణ్ని పెట్టారు. ఈ మనీ అంతా కూడా నవంబర్లో పెద్ద ఎత్తున తరలించామనే వాంగ్మూలాన్ని ఇచ్చారు. అయితే అటు సాయి కిరణ్కు ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా శివచరణ్ రెడ్డి ఆయన వెంకట్రామరెడ్డి నైబర్ ఆయనను రాజపుష్ప గ్రీన్డేల్ విల్లాస్లో కలవాలి తెల్లాపూర్లో అంటూ ఆదేశాలు ఇచ్చారు. వెంటనే సాయి కిరణ్ ఆయనకి కాల్ చేయడంతో కొంత ఆయన నగదు సమకూర్చారు. ఆ డబ్బునంతా తీసుకెళ్ళి వేరే చోట ఇచ్చారు. తెల్లాపూర్లో డబ్బు తీసుకొని శివచరణ్ రెడ్డి అక్కడి నుంచి వేరే చోటకు తీసుకెళ్లారు. ఇదంతా కూడా తర్వాత అర్థమైంది. తాను ఎన్నికలకు సంబంధించిన నగదును బదిలీ చేస్తున్నాను, కానీ తాను చెయ్యనేను ఇట్లాంటి పనినంటూ ఆయన రిఫ్యూజ్ చేశారు. దానికి తీవ్రస్థాయిలో అతన్ని ఒత్తిడి తీసుకొచ్చారంటూ సంచలన విషయాలనైతే
పెట్టారు. మొత్తం మీద అటు బీఆర్ఎస్ బలోపేతం కోసం వీళ్ళందరూ కూడా కుట్రపూరితంగా వ్యవహరించారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ప్రభాకర్ రావు స్వయంగా కొంతమంది అధికారులని సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా పనిచేసి 2023 జరిగే ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ఎస్ఐబిలో ప్రత్యేకంగా ఒక ఎస్ఓటీని స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ ఏర్పాటు చేసి విపక్ష పార్టీల నేతలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళకు సన్నిహితంగా ఉండేవాళ్ళు, వాళ్ళకు అటు వెనుక నుంచి లాజిస్టిక్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరినీ పైన నిఘాలు పెట్టామనే విషయాన్ని ఈయన వెల్లడించారు. అయితే నేరుగా ఇందులో బీఆర్ఎస్ సుప్రీమో అంటూ కేసీఆర్ను ఉద్దేశించి కూడా అటు సంచలన వ్యాఖ్యలను అయితే ఈయన చేశారు. ఆయన ఆదేశాల మేరకే ఆయన కనుసరణలోనే ఇదంతా జరిగిందనేది రాధాకిషన్ రావు ప్రస్తుతం అయితే చెప్తూ ఉన్నారు. ఇంకా ఇందులో మొత్తం వ్యవహారంలో కింగ్ పిన్గా ప్రభాకర్ రావు ఉన్నాడు. ఇప్పటికే పోలీసులు ఆయన పట్టుకొని విచారించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. కానీ విదేశాల్లోనే ఉండి ఆయన ప్రభాకర్ రావు ఇంకా విచారణకు అందుబాటులోకి రాలేదు. ఆయన కనుక అదుపులోకి తీసుకొని విచారించినట్లయితే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా మరికొంతమంది పోలీసు అధికారులకి నోటీసులు జారీ చేసి వాళ్ళని కూడా విచారించాలని భావిస్తున్నారు. ఇప్పటికే దివ్యచరణ్ రావుకి నోటీసులు ఇచ్చారు. ఆయనను కూడా పిలిచి విచారించాలని భావిస్తున్నారు. ఇంకా మిగతా ఏదైతే నేరుగా ఫీల్డ్లో స్వయంగా పాల్గొన్న టాస్క్ ఫోర్స్ సిబ్బందిని అందరినీ కూడా ఇప్పటికే పిలిపించి వాళ్ళందరి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేశారు. వాళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు లేకుంటే రాధాకిషన్ రావు ఆదేశాల మేరకే తాము ఈ పనులన్నీ కూడా చేశామంటూ చెప్తూ వస్తున్నారు. ఇప్పటికే రాధాకిషన్ రావు పైన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కాకుండా పలువురిని బెదిరించి బలవంతంగా డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలపైన కూడా కేసులు నమోదయ్యాయి. దానికి సంబంధించి కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. రాధాకిషన్ రావును మరోసారి తమ కస్టడీకి ఇవ్వాలంటూ ఇప్పటికే బంజారాహిల్స్ పోలీసులు అటు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన కూడా కోర్టు తీర్పు వచ్చిన తర్వాత తిరిగి మరోసారి ఆయన కస్టడీ తీసుకొని విచారిస్తే మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూస్తాయి అనే అభిప్రాయం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.